అబ్బా, ఉల్లిగడ్డ మామిడికాయ ఒరుగులతోని నిలవ పచ్చడి చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా చేసుకోవాలనుకుంటారా? మా వీడియో లాస్ట్ వరకు చూడండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఉల్లిపాయ మామిడికాయ ముక్కలు ఎండు ముక్కలతోని నిలవ పచ్చడి పెట్టుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఉల్లిగడ్డలు అరకిలో ఇగో ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. దానికి కావాల్సిన పసుపు, కారం, ఇగో మామిడికాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉప్పు, ఎల్లిపాయలు. ఉల్లిపాయలు ఇట్లా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి అన్నీ. చేసుకుందామండి. సవాన్ చేసుకొని ఇది పెట్టుకొని ఇగో మెంతులు ఒక స్పూను, ఈ 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూను జీలకర్ర ఇవి వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకొని పొడి చేసుకోవాలి. ఉల్లిపాయలు అరకిలో, ఉల్లిపాయలకి 1 స్పూను మెంతులు, 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూను జీలకర్ర ఈ 3 ఇప్పుడు వేయించుకోవాలి. మెంతులు ఇలా సిమ్లో పెట్టుకొని దోరగా చిటపట అనేటానికి వేయించుకోవాలి. అన్నీ విడివిడిగా వేయించుకోండి, అన్నీ ఒకేసారి కాకుండా విడివిడిగా వేయించుకుంటే మంచిగా ఉంటాయి. చిటపట అంటనే చూడండి, ఇది తీసేయాలి. ఎగిరి ఇందులో పోసుకుందాం. ఇగో ఆవాలు 2 స్పూన్లు ఆవాలు చూడండి. ఆవాలు కూడా చిట్టుపట్టు అంటనే కొంచెం వేగాక ఆవాలు ఎక్కువ వేయించకూడదు, ఆవాలు కొంచెం వేగితే చాలు, పోసేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర 1 స్పూన్ వేసుకొని ఇది కూడా వేయించుకోవాలి. చూడండి దోరగా వేగుతుంది. జీలకర్ర కూడా కొంచెం వేగితే సరిపోయింది. జీలకర్ర కూడా వేగింది. బంద్ చేస్తాను. అన్నీ కొంచెం చల్లారాక దంచుకోవాలి, రోట్లో నూరుకోవాలి. రోలు మామిడి ఒరుగులు 1 కప్పు మామిడి ఒరుగులు పులుపు కోసం వేసుకుంటాను. మీకు మామిడి ఒరుగులు లేకపోతే నిమ్మకాయ పిండుకోవచ్చు, 2 నిమ్మకాయలు పిండుకోండి. మేము మామిడి ఒరుగులు పొడి చేసి వేస్తాం. చల్లారిపోయినాయండి, ఇవి వేయించినాయి. ఇప్పుడు రోట్లో నూరుకుందాం. మిక్సీలో కూడా పట్టుకోవచ్చు, కానీ రోట్లో నూరుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను రోట్లో నూరుకుంటాను. చూడండి ఇలా నూరుకోవాలి. స్మెల్ బాగా వస్తుంది, మంచిగా వాసన. ఇవన్నీ 3 కలిసినాయిగా మంచి వాసన వస్తుంది. చూడండి మెత్తగా మెదిగింది. ఇప్పుడు తీసుకుందాం, తీసి ప్లేట్లో పెట్టుకుందాం. చూడండి ఇట్లా మెత్త మెదిగింది. జీలకర్ర, ఆవాలు, మెంతులు 3 కలిపి వేయించి పొడి నూరినాం.
ఇప్పుడు ఎల్లిపాయలు చూడండి, 1 కప్పు. దీంట్లో కారం, అరకిలో ఉల్లిపాయలకి ఒక 6 చెంచాలు, 2 చిన్న చెంచా చూడండి, 3, 4, 5, 6 చెంచాలు పట్టుద్ది. కొంచెం ఉప్పు ఒక 3 చెంచాలు, 1, 2, ఇదంతా మంచిగా దంచుకోవాలి. ఎల్లిపాయలు వేసి కారం దంచినవన్నీ ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా బాగా మెదకలేదు, ఇందులో వేసి దంచుతాం అన్నీ మొత్తం. ఈ మామిడికాయ ముక్కలు మెదగకుండా ఏం కాదు, ముక్కలు కూడా వేసుకోవచ్చు, ఊరుద్ది మంచిగా. కాకపోతే కొద్ది దంచుదామని మేము దంచుతాను. దంచకున్నా ఏం కాదు, ముక్కలు వేసుకున్నా ఊరుతాయి మంచిగా, ముక్కలు కూడా బాగుంటాయి పుల్ల పుల్లగా. ఇంకా అయిపోయింది, తీస్తాను. ఇది కూడా దీంట్లోకి తీసుకుందాం, ప్లేట్లోకి. బా స్మెల్ మాత్రం మస్తు వస్తుంది. ఇవన్నీ మంచిగా ఇట్లా దంచుకొని చూడండి, ఇలా దంచుకొని ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం. గిన్నె తీసుకొని గిన్నెలో ఉల్లిపాయలు పోసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం మరీ ఎక్కువ అవసరం లేదు, పసుపు కొంచెం వేసుకోండి. వేసుకొని ఉల్లిపాయలు ఇట్లా అన్నీ పొట్టు తీసుకొని క్లాత్ పెట్టి మంచిగా నీట్గా తుడుచుకోవాలి. తడి ఉండకూడదు, నిలవ పచ్చడి ఇది. తడి ఉంటే పచ్చడి ఖరాబ్ అయిపోద్ది. చూడండి, మెంతులు, జీలకర్ర, ఆవాలు కలిపి పొడి చేసినాం. ఈ పొడి కారంలో అన్నీ వేసినాం. కారం, ఎల్లిపాయలు, ఉప్పు, కారం అన్నీ వేసినాం దీంట్లో. ఇవి మొత్తం కలుపుకోవాలి. సన్నుల్లిపాయలు దొరకలేదండి, కొంచెం లావు ఉన్నాయి కదా, కొద్దిగా బొక్కలు పెట్టుకుంటే కొంచెం అందులోకి రసం పోద్దని పెడతాను. ఇందా పెడదాం అనుకొని మర్చిపోయినాం. చూడండి, గట్ల పెట్టుకోండి. అన్నిటికీ ఇట్లానే బొక్కలు పెట్టుకోవాలండి. అన్నిట్లో బొక్కలు పెట్టుకొని తర్వాత పచ్చడి కలుపుకోండి. ఇట్లా బొక్కలు పెట్టుకున్నామండి. చూడండి, ఇట్లా అన్నిటికి ఇట్లా రంధ్రాలు పెట్టుకొని అన్నీ కలుపుకున్నాం. ఇప్పుడు నూనె పోస్తున్నాం. శనగ నూనె పోసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, 1 గ్లాసు పోయండి. చాలా పోతే చూసి మళ్ళీ పోసుకోండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇందులో మామిడికాయ ముక్కలని చూడండి అన్నీ నలిగిపోయినాయి. ఈ మామిడికాయ ముక్కల పులుపు అంతా ఊరాలి వీటిలల్లా. ఈ పచ్చడి సంవత్సరం నెల ఉంటుందండి, 3 రోజులు ఊరాక తినాలి. ఇప్పుడు ఇట్లా అంతా కలుపుకొని ఇంకా కొంచెం నూనె పట్టుద్ది, పోస్తాం. కలిపాక పోద్దామని. చూడండి, స్మెల్ ఎట్టొస్తుందో, మస్తు స్మెల్ వస్తుందబ్బా. ఎంత రుచిగా ఉందో, తింటే ఎట్టుంటుందో కానీ ఇప్పుడైతే బాగా వాసన వస్తుంది.
మళ్ళీ ఒక 2 చెంచాలు కారం వేసుకున్నాం, 1 చెంచా ఉప్పు వేసుకున్నాం, వేసి కలిపినాం. సీసాలో పెట్టుకుంటాం. గాజు సీసాలో పెట్టుకోవాలి. మీరైనా గాజు సీసాలో పెట్టుకోండి, ప్లాస్టిక్ వాటిలలో పెట్టకు. ఉల్లిగడ్డ పచ్చడి మంచిగా ఊరింది. ఇది అన్నంలోకి తినొచ్చు, చపాతీలో తినొచ్చు, పెరుగన్నంలోకి కూడా ఒక ఉల్లిగడ్డ వేసుకొని పెరుగన్నాలు కూడా తినొచ్చు. బాగుంటుంది టేస్ట్. ఉల్లిపాయ మనం పెరుగన్నాలు నంచుకుంటాం కదా, ఇది కూడా పెరుగన్నాలు ఒకటి పెట్టుకొని మంచిగా పెరుగన్నం తినొచ్చు. నూనె మళ్ళీ 3వ రోజు సరిపోకపోతే చూసి 3వ రోజు పోతాం ఊరాక. చూడండి ఉల్లిపాయ పచ్చడి మంచిగా కలిపినాం. ఇది సంవత్సరం నిలవ ఉంటుంది, ఊరినా కొద్దీ టేస్ట్ వస్తుంటుంది. ఇది ఈరోజు 3వ రోజు చూసి మళ్ళీ మీరు కూడా పెట్టుకుంటే సరిపోకపోతే 3వ రోజు నూనె పోసుకోండి. మనం మామిడికాయ పచ్చడికి ఎట్లా పోసుకుంటాం, 3వ రోజు సరిపోకపోతే ఇది కూడా అంతే పోసుకోండి. ఇప్పుడు గాజు సీసాలో పెడుతున్నాం, ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకోబాకండి. చూడండి గాజు సీసాలో పెడుతున్నాం మేము. చూడండి ఉసిరికాయ పచ్చడి ఉన్నట్టుంది, చూడండి ఉసిరికాయలు ఉన్నట్టున్నాయి. ఇట్లా చేయితోనే కలుపుకోండి, గంటతోని వాటితోని కలపకండి, టేస్ట్ ఉండదు, మంచిగా కలవదు. ఇట్లా మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. 3వ రోజు చూడండి, ఊరినాక నూనె సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా, కారం అన్నీ చూసుకొని 3వ రోజు పోసుకోండి. ఇవి అన్నం కొంచెం ఉంది, అన్నం కలుపుతున్నా చూడండి, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూడండి ఈ గిన్నెలో కలుపుకొని అన్నం తింటే ఎంత టేస్ట్ ఉంటుందో. మామిడికాయ పచ్చడి వాసన వస్తుంది, స్మెల్ మాత్రం బాగా వస్తుంది. మీరు కూడా చేసుకొని తినండి. చాలా బాగుందండి, అన్నీ మంచిగా సరిపోయినాయి. ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ ఉప్పు కలుపుకోండి 3వ రోజు. ఇప్పుడైతే బాగానే ఉంది మరి టేస్ట్ అయితే. మా పచ్చడి మీకు నచ్చినట్టయితే, ఉల్లిగడ్డ పచ్చడి నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.